రెగ్యులర్గా మనం రవ పులిహార అంటేనే బియ్యం రవ్వతో చేస్తూ ఉంటాం కదా. ఒకసారి నేను చెప్పినట్లు జొన్న రవ్వతో రవ పులిహారం చేయండి. హెల్త్కు చాలా మంచిది. ఎవరైనా వాళ్ళ డైట్లోకి బియ్యాన్ని తగ్గించి జొన్నను యాడ్ చేసుకునే వాళ్లకు ఇదొక మంచి రెసిపీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చెప్పిన విధంగా జొన్న రవ్వతోటి రవ పులిహార రెసిపీ చేసి చూడండి. ఎంతో ఈజీ, చాలా టేస్టీగా కూడా ఉంది. అందులోనూ జొన్న అంటే ఎంత హెల్తీ చెప్పండి. ఈ జొన్న పులిహారకు మనం ముందుగానే జొన్న రవ్వనైతే రెడీగా పెట్టుకోవాలి. అదేవిధంగా పులిహార పౌడర్ని కూడా రెడీగా పెట్టుకుంటే 2 నిమిషాల్లో పులిహారని అయితే చేసేసుకోవచ్చు. ఒక మందపాటి కుక్కర్ని స్టవ్ పైన ఉంచుకొని ఒక 1/2 స్పూన్ నెయ్యిని వేయండి. నెయ్యిని వేసిన తర్వాత మీ క్వాంటిటీకి తగ్గట్టుగా జొన్న రవ్వను వేయించుకోండి. ఇక నేనైతే ఇక్కడ ఒక చిన్న గ్లాస్ తోటి 1.5 గ్లాస్ అయితే జొన్న రవ్వను తీసుకున్నాను. ఇక అది వేగుతూ ఉండగానే పక్కన స్టవ్ పైన వేడి నీళ్ళని పెట్టుకున్నామంటే మనకు పులిహార అనేది త్వరగా అయిపోతుంది. ఒక గ్లాసు రవ్వకి నేను ఇక్కడ 2 గ్లాసుల నీళ్ళని అయితే తీసుకున్నాను. అలా తీసుకుంటే మనకు రవ్వ అనేది కొంచెం పొడి పొడిగా బాగా ఉడుకుతుంది. రవ పచ్చివాసన పోయిన తర్వాత మనం పక్కన కాచి పెట్టుకున్న నీళ్లను ఈ రవ్వలోకి యాడ్ చేసేసుకోవాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి. ఇక రవ్వను యాడ్ చేసుకుని రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపి మూతను ఉంచి సన్నని సెగ పైన బాగా ఉడికించుకుంటే జొన్న రవ్వ మనకు పొడి పొడిగా వస్తుంది. ఇక ఈ టైంలో మనము ఒక్క 1/2 టేబుల్ స్పూన్ నూనెని కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకొని మూతను ఉంచి బాగా కలిపి పెట్టుకున్నామంటే రవ్వ మనకు పొడి పొడిగా వస్తుంది. ఇక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ విధంగా మూత తీసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ వేడి చల్లారక ముందుకే అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. అప్పుడే మనకు రవ్వ అనేది విడివిడిగా వస్తుంది. రవ్వ ఆరేలోపు మనం పులిహారకి ఇక్కడ పోపు అయితే పెట్టేసుకుందాము. స్టవ్ పైన ఒక ప్యాన్ని ఉంచుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కుతూనే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కొద్దిగా పల్లీలు, మీకు వీలైతే కొద్దిగా జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. అన్నీ 1 బై 1 యాడ్ చేసుకొని సన్నని సెగ పైన అన్నీ బాగా వేగనివ్వాలి. నేను ఇక్కడ కరివేపాకును యాడ్ చేయలేదండి. మీకు కరివేపాకు వీలుగా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అన్నీ కూడా సన్నని సెగ పైన బాగా వేగనివ్వాలి. పోపు అంతా కూడా బాగా వేగిన తర్వాత పులిహార పౌడర్ని అయితే మనకు కావలసినంత క్వాంటిటీలో దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు పులిహార పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నాను. పులిహార పౌడర్కి బదులుగా మీ ఇంట్లో గుజ్జు ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మనం ముందుగానే చల్లారబెట్టుకున్నాం కదా జొన్న రవ్వను, ఆ రవ్వను కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పులిహార పోపులో తప్పకుండా ఇంగువను వేయడం మాత్రం మర్చిపోవద్దు. నేనైతే చెప్పడం మర్చిపోయాను. ఇంగువను కూడా యాడ్ చేసుకోండి. అంతేనండి, మనకు టేస్టీగా ఎంతో హెల్తీ అయిన జొన్న రవ్వతో పులిహార అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనము బియ్యం రవ్వకు బదులుగా జొన్న రవ్వను కూడా వేసి పులిహార అయితే చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు రెసిపీ ఎలా కుదిరింది అనేది కమెంట్ చేసి నాతో షేర్ చేయండి. ఇక ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి జొన్న రవ్వతో ఇంకో రెసిపీ అయితే చూపిస్తున్నానండి. అయితే జొన్న రవ్వతో పొంగల్ చేస్తూ ఉన్నాము. ముందైతే 4 మిరియాలు, చిన్న అల్లం ముక్క, 1 పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఒక రోల్లో వేసి కచ్చా పచ్చాగా దంచి పెట్టుకుంటూ ఉన్నాను. ఈ పేస్ట్ని అయితే ముందే సిద్ధం చేసి పెట్టుకోవాలి. అలాగే జొన్న రవ్వను కూడా ఇంట్లో అయినా సరే బయట కొనుక్కొచ్చిందైనా సరే రెడీగా ఉంచుకోవాలి. స్టవ్ పైన ఒక మందపాటి కుక్కర్ని అయితే స్టవ్ మీద పెట్టుకుంటూ ఉన్నాను. కుక్కర్లో ముందుగా 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి, లేదా నూనెను కానీ వేసుకోవాలి. మీరు డైటింగ్ చేస్తూ ఉంటే ఈ నెయ్యిని, నూనెను రెండింటిని వేసుకోకుండా కూడా ఈ పొంగల్ని అయితే చేసుకోవచ్చు. డ్రై రోస్ట్ కూడా చేసుకొని మీరు పొంగల్ని అయితే ట్రై చేయొచ్చు. ఇక నూనె కొంచెం కాగిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వరకు పెసరపప్పును తీసుకుంటూ ఉన్నాను. ఇక్కడ పెసరపప్పును దోరగా మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు వేగిన తర్వాత 1 గ్లాసు జొన్న రవ్వ తీసుకుంటూ ఉన్నాను. రెండింటిని కలిపి సన్నటి మంట పైన బాగా వేయించుకోవాలి. మనం ఈ 2 వేయించుకునేటప్పుడు కమ్మటి వాసన అయితే వస్తుంది. ఇక అందాక అయితే మనము వేయించుకోవాలి. జొన్న రవ్వతో మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి. ఎవరైనా డైట్ ఫాలో అయ్యే వాళ్ళైతే అన్నీ కూడా మీరు మీ డైట్ ప్లాన్లో యాడ్ చేసుకోవచ్చు. 2 బాగా వేగిన తర్వాత 1 గ్లాసు రవ్వకి 4 గ్లాసుల నీళ్ల చొప్పున నేను ఇక్కడ మొత్తంగా 6 గ్లాసులు నీళ్ళనైతే తీసుకుంటూ ఉన్నాను. జొన్న రవ్వకి 4 గ్లాసులు, అలానే పెసరపప్పుకు 2 గ్లాసులు, మొత్తంగా 4 గ్లాసుల నీళ్ళని తీసుకున్నాను. అదేవిధంగా ముందుగానే దంచి పెట్టుకున్నాం కదండి, ఇక అల్లం, పచ్చిమిర్చి ముద్ద అది కూడా ఇందులో వేసేసాను.
ఇక దాంతోపాటు మీ రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసి అంతా ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూతనైతే పెట్టి 4 విజిల్స్ రానిచ్చుకోవాలి. ఇక విజిల్లో నుంచి పొంగిపోకుండా ఈ విధంగా ఆయిల్ని అయితే రాసుకొని మనము కుక్కర్ లిడ్ పెట్టుకున్నామంటే పైకంతా పొంగిపోకుండా నీట్గా ఉంటుంది మనకు కుక్కరు. మన ఛానల్లో రాగులు, సజ్జలు, జొన్నలు ఇలాగా అన్ని మిల్లెట్స్ తోటి వంటలు అయితే చాలా ఉన్నాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, తప్పకుండా ఫాలో అయిపోండి. మీకు ఇలాంటి రెసిపీస్ కావాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు నచ్చితే చిన్న లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇక కుక్కర్ 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయే వరకు వెయిట్ చేయాలి. ఆ టైంలో మనము దీంట్లోకి ఏదైనా పల్లి చట్నీ కానీ లేదా పప్పుల చట్నీ, కొబ్బరి చట్నీ ఇలాగా ఏ చట్నీతో అయినా సరే ఈ పొంగల్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ లిడ్ని అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాను. చూస్తున్నారు కదా, ఇక రవ్వ అయితే బాగా ఉడికిపోయింది. ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడకనివ్వాలి. రవ్వ అంతా కాస్త దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఒకసారి రవ్వ ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇక అంతా దగ్గరికి వచ్చిన తర్వాత పొంగల్కి చివర్లో కొద్దిగా పోపును పెట్టుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ని ఉంచి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యిని కూడా వాడుకోవచ్చు. ఇక డైట్లో ఉన్న వాళ్ళైతే ఈ 2 ఏమీ లేకుండా అలాగనే తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, మీరు కాస్త జీడిపప్పును కూడా యాడ్ చేసుకున్నారంటే ఇంకా కొంచెం టేస్టీగా ఉంటుంది. కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. అలానే చివర్లో కొంచెం ఇంగువను కూడా వేసుకున్నాను. ఇక ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత పొంగల్లో యాడ్ చేసుకున్నామంటే మనకు ఎంతో హెల్తీగా, ఎంతో టేస్టీగా జొన్న రవ్వతో పొంగల్ అయితే రెడీ అయిపోతుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా రెసిపీ కుదిరిందో తప్పకుండా కమెంట్ చేయండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి జొన్న రవ్వతో బిసిబెళాబాత్ ఎలా చేయాలి అనేది వివరంగా చెప్తానండి. వీడియో ఫస్ట్ నుంచి కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీరు కొలతలు అనేవి మిస్ కాకుండా మీరు కూడా ఇంతే టేస్టీగా చేసుకొని తినచ్చు. అంతేకాకుండా మన ఛానల్లో జొన్నలతో చేసిన వంటలు చాలా రకాలుగా ఉన్నాయండి. ఇంకా ముందు కూడా చాలా వంటలు వస్తాయి. మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జొన్నల బిసిబెళాబాతుకు ముందుగా మీ ఇంట్లో ఉన్న కూరగాయ ముక్కలన్నింటినీ కూడా సన్నగా తరిగి పెట్టేసుకోండి. తర్వాత ఒక మందపాటి కుక్కర్ని స్టవ్ మీద ఉంచుకొని 1 స్పూను నెయ్యి వేసుకోండి. మీరు ఇక్కడ ఆయిల్ని కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత జొన్నలను మనం ముందుగానే రవ చేసి పెట్టుకోవాలి. 1 గ్లాసు రవ తీసుకుంటూ ఉన్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా మీడియం సైజ్ రవ అయితే నేను ఇంట్లోనే పట్టించుకున్నాను. 1 గ్లాసు రవకి 1/2 గ్లాస్ కందిపప్పు, అదేవిధంగా 1/2 గ్లాస్ పెసరపప్పు, 2 కూడా 1/2 గ్లాసెస్ తీసుకుంటున్నాను. సన్నని సెగ మీద ఈ 3ంటిని బాగా వేయించుకోండి. మంచి వాసన వచ్చే వరకు వేయించుకోండి. మన ఛానల్లో కొర్రలతో కూడా బిసిబెళాబాత్ ఎలా తయారు చేయాలి అనే వీడియో ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అవి బాగా వేగిన తర్వాత 1 గ్లాసు జొన్న రవ్వకి 4 గ్లాసుల నీళ్ల చొప్పున రవ్వ వేగిన తర్వాత వేసుకోవాలి. తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నింటినీ కూడా వేసుకోవాలి. అదేవిధంగా నేను ఇక్కడ పచ్చి బఠానీ కూడా వేస్తూ ఉన్నాను. తర్వాత కొద్దిగా పసుపు, మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసి కుక్కర్ మూతను పెట్టి 6 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్లో నుంచి పొంగిపోకుండా ఈ విధంగా విజిల్ ఉన్న చోటున మనము నూనె రాసుకున్నామంటే పప్పు పైకి పొంగిపోకుండా ఇలాగా నీట్గా ఉంటుంది. ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఫాలో అయిపోండి. కుక్కరు విజిల్ వచ్చి ఓపెన్ అయ్యేలోపు మనము ఉసిరికాయంత చింతపండునైతే నీళ్ళల్లో నానబెట్టుకొని గుజ్జు తీసి పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇక నాకైతే ఇక్కడ కుక్కర్ అయితే ఓపెన్ అయిపోయింది. ఓపెన్ చేసి ఒకసారి అంతా కూడా గరిటెతో బాగా కలుపుకోవాలి. చూసారా, రవ అంతా బాగా ఉడికిపోయింది. కూరగాయ ముక్కలన్నీ కూడా మనకు బాగా కనిపిస్తున్నాయి. మనం ఇందులో వేసే కూరగాయ ముక్కలు కొంచెం పెద్ద సైజులో తరిగి పెట్టుకుంటే ఈ విధంగా కూరగాయ ముక్కలన్నీ కనిపిస్తాయి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చింతపండు గుజ్జును కూడా ఇందులోకి వేసేసుకోవాలి. తర్వాత ముందుగానే మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాంబార్ పౌడరు, మీ రుచికి సరిపోయేంత ఉప్పు, ఇవన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా బెల్లము, అలానే కొంచెం వాసన బాగుండడానికి ఇంగువ అన్నీ కూడా 1 by 1 వేసుకుంటూ ఇలానే ఇవి ఉండలు కట్టకుండా గరిటె తీసుకొని బాగా కలుపుకోవాలి.
ఈ టైంలో మీకు కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా రావాలంటే కొద్దిగా నీళ్ళను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంతే, బాగా కలిపి ఒక 10 నిమిషాలు మూత నుంచి ఉడికించుకున్నామంటే మనకు బిసిబెళ్ళబాత్ అయితే రెడీ అయిపోతుంది. ఇక చివర్లో దీనికి పోపు పెట్టుకున్నామంటే ఇంకా టేస్ట్ అయితే చాలా అద్దరిపోతుంది. ముందైతే ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నాను. తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, మీకు కావాల్సింటే ఈ టైంలో జీడిపప్పు లేదా పల్లీలను కూడా యాడ్ చేసుకొని మనము ఈ పోపునంతా కూడా బాగా వేగిన తర్వాత బిసిబెళ్ళబాత్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు మూత పుంచుకున్నామంటే ఇంగో వాసన పైకి పోకుండా ఉంటుంది. ఇక ఇంతేనండి, టేస్టీ జొన్న రవ్వ బిసిబెళ్ళబాత్ అయితే రెడీ అయిపోతుంది. ఇక ఎంజాయ్ చేయడమే. ఈసారి టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. ఒక్కసారి నేను చెప్పిన కొలతలతో బిసిబెళ్ళబాత్ తయారు చేసి చూడండి, మీరే చెప్తారు టేస్ట్ ఎంత బాగుంది అని చెప్పి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని టేస్ట్ ఏదా కుదిరింది అనేది కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మేము వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వెంటనే వీడియోలను అయితే చూడొచ్చు. రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. జొన్న రెసిపీస్ అన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఇస్తానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే తప్పకుండా చూసేయండి. మరొక మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు సెలవు.